నా ఆఫీస్, మా ఇంట్లో వర్క్ షాప్స్. సో ఆ టైంలో ఇంకా నేను మొదలు పెట్టాను గాంధీ. ఇప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ మీద మొత్తం సినిమా తీసుకెళ్ళి ఆమె భుజాల మీద పెట్టాలి. ఇలా నాకు ఎవరు దొరుకుతారు? ఓకే, రాయడం వరకు బాగానే ఉంది. సో వెతుకుతున్నాము, చాలా స్కూల్స్ వెతికాము, చాలా మంది అమ్మాయిలు కలిసాము. కథ చెప్తున్నాను, ఇలా గుండు కొట్టుకోవాలనగానే జంప్. అందరూ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఒక 500-600 మెంబర్స్ అమ్మాయిల్ని కలిస్తే అందులో నాకు చాలా నచ్చిన వాళ్ళు ఒక 10-15 మంది ఉంటే ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ ఆ ఏజ్ గ్రూప్ లేకపోతే కాన్షియస్ పేరెంట్స్ కూడా సినిమా కోసం గుండు కొట్టుకుంటావా అని చెప్పడం. అండ్ దెన్ ఒకరోజు ఒక ప్రివ్యూకి వెళ్ళాం, నేను సింధు సుకుమార్ గారికి సార్ దగ్గర వర్క్ చేసింది కాబట్టి ఆ ప్రివ్యూకి సార్ సుకృతిని తీసుకొని వచ్చారు. అండ్ సార్ని కలిసేసి వచ్చి, నువ్వు సుకృతిని చూసావా? అచ్చు గాంధీకి మనం అనుకున్నట్టే ఉంది. నేను అసలు తిరిగి కూడా చూడలేదు. నేను ఓకే చూస్తాలే అని చెప్పి ఇంటికి వెళ్ళి, ఎందుకంటే మాదో చిన్న సినిమా, ఓ ఊళ్ళో ఏదో షూట్ చేస్తున్నాము, ఎందుకు చేస్తారు, నేను అసలు ఫుల్ కాన్ఫిడెంట్గా అవ్వదు అనేసి ఇంటికి వెళ్ళిపోయాక సుకృతి ఫోటోలు పంపించింది నాకు. చూసి అచ్చు గాంధీలాగా ఉంది సింధు, ఎలా తీసుకొద్దాం ఇప్పుడు తిని అంటే ఆకు మెసేజ్ చేసి చూద్దామని రాత్రి 12:30కి ఇద్దరు పెద్ద చర్చ పెట్టుకొని సార్తో ఏం మాట్లాడాలి, ఎలా చెప్పాలి అని మొత్తం చర్చించుకొని సరే డైరెక్ట్గా అడిగేస్తా అని చెప్పి 12:30కి సార్కి మెసేజ్ చేసింది. సార్ మీకు కథ చెప్పాలి ఫర్ సుకృతి అనగానే సార్ వాట్ అని ఒక మెసేజ్ పెట్టారు. సార్కి అర్థం కాలే అసలు వీళ్ళు ఎప్పుడు చూసారు, ఏం చూసారు, వీళ్ళకి ఈ ఐడియా ఎందుకు వచ్చింది. సరే అని 2 రోజుల్లో మేము వెళ్ళి, లక్కీగా ఆ రోజు మేము మెసేజ్ చేయకపోతే సార్ ఆ నెక్స్ట్ డేనో సార్ షూట్కి వెళ్ళిపోయేవారు. లక్కీగా సూపర్ టైమింగ్ అసలు. ఆ నెక్స్ట్ డే సార్ కథ విన్నారు. కథ నేను చెప్తున్నాను, క్లైమాక్స్లో సార్ ఫుల్ ఎమోషనల్గా వింటున్నారు, సింధు ఎమోషనల్గా ఉంటుంది. మొత్తం విన్నాక సార్ నేను ఇంకా టెన్షన్ పడుతున్నాను, ఏమంటారు ఏంటి, చాలా బాగుంది, తను చేస్తే చాలా బాగుంటుంది, కానీ గుండు కొట్టుకుంటుందో అడుగుదాం సార్. ముందే మాట్లాడేది నాకంటే ముందు సార్ అంటున్నారు గుండు కొట్టుకుంటుందా చూద్దాం. ఓకే సరే, ఫింగర్స్ క్రాస్డ్ అనేది. కొన్ని రోజుల తర్వాత నువ్వు ఒకసారి వచ్చి సుకృతితో మాట్లాడు, నువ్వు తబితాతో ఫాలోఅప్లో ఉన్నాడు. ఓకే ఎస్ అనుకొని నేను వెళ్ళి మాట్లాడడానికి వెళ్తాం. దారిలో నేను సింధుతో అన్నాను, ఓకే చూడ్డానికి బాగుంది, కరెక్ట్గా క్యారెక్టర్లోకి సెట్ అయ్యేలా ఉంది, ఓకే ఇదంతా ఓకే, ఇప్పుడు అమ్మాయికి యాక్టింగ్ రాకపోతే ఎలా సింధు అని. అప్పుడు మాత్రం నేను చెప్పాను, నువ్వే చెప్పు, ఇండియాలోనే అందరికంటే పెద్ద డైరెక్టర్తో నువ్వు నాకు పేజీలు పెట్టకు, నాకు కెరియర్ ఉంది, ఇన్ కేస్ యాక్టింగ్ రాకపోతే మాత్రం నువ్వు ఇట్లా నిర్మోహమాటంగా చెప్పేయి, అది నీ మీదే రెస్పాన్సిబిలిటీ అని. వెళ్ళి ఆడిషన్ చేయడానికి వెళ్తే అక్కడ ఫస్ట్ టైం ఈ పిల్లని చూసాను నేను. వచ్చింది మా సినిమా అంతా తెలంగాణలో, నేను ఆంధ్ర యాక్సెంట్ మాట్లాడుతుంది అనుకుంటే తెలంగాణ యాక్సెంట్ మాట్లాడుతుంది. చూస్తే ఓ తబితా గారు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఓకే ఒక ప్రాబ్లం సాల్వ్ అనుకున్నాను. నెక్స్ట్ నేను ఆడిషన్ చేద్దాం అనుకుంటుంటే తను స్కూల్లో ఏదో ముందు రోజు జరిగిన కథ ఏదో చెప్తుంది. ఇలా ఫుల్ ఎక్సైటెడ్గా అటు ఇటు తిరుగుతున్నా, మీదకి వచ్చేసి ఇలా నరేషన్ స్కిల్స్ మామూలుగా ఉండలేదు. సొంత ఆడిషన్ దానికైతే చేసేసుకుంది. మేమిద్దరం ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నాం. దీని తర్వాత ఇంకెందుకు ఆడిషన్, మనం అనుకున్న దానికంటే బెటర్ ఆడిషన్ ఇస్తుంది అనేసి ఇంకా ఆడిషన్ తన సెల్ఫ్గా చేసుకుంది. అండ్ దెన్ నెక్స్ట్ డే కథ వింటా అంది. సో కూర్చోబెట్టి మొత్తం కథ చెప్పాను, ఓపిక్గా వినింది. లైక్ ఆల్మోస్ట్ 3 hours 3.5 hours వినింది. అండ్ దెన్ కథ అంతా విన్నాక ఇప్పుడు గుండు టాపిక్. సో గుండు గురించి నేను ఎలా అడుగుదాం అనుకుంటే, హే గుండు కొట్టుకోవాలి కదా, కూల్, కెన్ ఐ షేవ్ మై హెడ్. నాకు ఇట్లా వెనకాల వైలెన్స్, పక్కన చిచ్చుబుడ్డీలు, డ్రమ్స్, ఇంకా మామూలు ఆనందం కాదు నాకు. ఆ రోజు ఒప్పుకుంది. ఏ రోజున వచ్చి నేను కొట్టుకోను, నేను చేయలేను, ఒక్కసారి కూడా డౌట్ కూడా లేదు. అండ్ షీ డిడ్ ఒక 2 months వర్క్షాప్కి వచ్చింది. అసలు ఏం పెడితే అది తినేది, నో ఫస్, ఏం చెప్తే అది చేసేది. పొద్దున్న మొదలు పెడితే ఈవినింగ్ దాకా వర్క్షాప్స్ ఉన్నది. అండ్ ఫస్ట్ రీడింగ్లో నేను తనకి ఏం చెప్పలేదు క్యారెక్టర్ గురించి. తను ఈ క్యారెక్టర్ని ఎలా చదువుతుందో చూద్దాము, ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుందో చూద్దామంటే
ఈ క్యారెక్టర్ని నా మైండ్లో ఉన్నదానికంటే అట్లీస్ట్ ఒక 100 సార్లు బెటర్గా ఇంటర్ప్రిట్ చేసింటాను. ఐ డోంట్ నో ఇఫ్ దట్ హ్యాపెన్స్. ఎందుకంటే నేను ఇన్ని కథలు రాసాను, ఏ రోజు ఒక యాక్టర్ నా స్క్రిప్ట్లో ఉన్నదానికంటే బెటర్గా పర్ఫామ్ చేసి నేను ఎరగలేదు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఫస్ట్ టైం అది ఒక 13 ఏళ్ల పిల్ల చేసింది. దట్ వాజ్ అమేజింగ్. అసలు ఐ వాజ్ మైండ్ బ్లోన్. అసలు దీనికి ఎలా తెలిసింది, నేను మైండ్లో ఉన్నది అనుకున్నది దీనికి ఎలా తెలిసింది, లైక్ ఎలా అర్థమైంది? బికాస్ దర్ లాడ్ ఆఫ్ డెప్త్, చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయి, అన్నీ పట్టుకుంది, ఎవ్రీ డీటెయిల్ పట్టుకుంది. నేను అనుకున్న పేస్లో చదువుతుంది, నేను అనుకున్నట్టు వర్క్షాప్లో పర్ఫామ్ చేసి చూపిస్తుంది. ఈ వర్క్షాప్లో ఇవన్నీ నేను చూస్తున్నాను. ఒకరోజు సార్ కరెక్ట్గా షూట్ ముందు రోజు నైట్ 1 o'clockకి నేను సార్కి ఇంకా ఫోన్ చేశాను. ఇంకా ఫుల్ జిటర్స్. సార్ నాకు భయం వేస్తుంది అంటే, అవునా నాకు భయంగా ఉంది, సుకృతి ఎలా సార్ సుకృతి బాగా చేస్తుంది, నేను ఎలా చేస్తానో నాకు భయంగా ఉంది, అది చాలా బాగా చేస్తుంది అంటే, సార్ అవునా అని సార్కి ఇంకా అప్పటికి వీళ్ళిద్దరికి ఇంకా కన్ఫర్మ్డ్గా తెలియలేదు దాని ఫుల్ టాలెంట్. నెక్స్ట్ డే ఫస్ట్ షాట్లో కవిత గారు ఫస్ట్ షాట్లో ఫస్ట్ టేక్ నేను దాన్ని పిలిచి ఫస్ట్ టేక్ ఓకే అయిపోవాలి నాన్న, సెంటిమెంటల్లీ ఫస్ట్ టేక్ ఓకే అయితే బాగుంటుంది అది ఒకసారి చెప్పాను. నాకు తెలిసి సినిమాలో 90% ఆఫ్ హర్ షార్ట్స్ ఆర్ ఫస్ట్ టేక్స్, అట్లీస్ట్ 90%. ఐ డోంట్ నో అది ఏం నేర్చుకుంది, ఎక్కడ నేర్చుకుంది. అకార్డింగ్ టు వాట్ సార్ సెడ్, సార్ అది ఎప్పుడు సెట్కి రాలేదు, దానికి ఏం తెలియదు అనే చెప్పారు. కానీ మా ఎవరికి తెలియలేదు అసలు దానికి ఏం తెలుసు అని. బట్ ఫర్ 13-year-old టు డూ దట్ ఇస్ అమేజింగ్. మీరందరూ చూస్తారు. ఐ డోంట్ నో రేపు మీకు సినిమా నచ్చుతుందో లేదో నాకు పక్కన పెడితే మీ అందరికీ సుకృతి మీద ఒక రెస్పెక్ట్ వస్తుంది, విచ్ విల్ నెవర్ ఫర్గెట్. ఐ ప్రామిస్. ఒక గుడ్ యాక్టర్ని చూసినప్పుడు మనకు మనసులో నుంచి ఒక రెస్పెక్ట్ వస్తుంది కదా, అది షీ విల్ టేక్ దట్ ఫర్ ఎవర్. దట్ ఈస్ ఫర్ సర్టెన్. ఇంకేం జరిగినా జరగకపోయినా అది పక్కగా జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరు నెహాల్ ఇంకా బాను, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో ఈ అమ్మాయికి సినిమాలో ఇద్దరు ఫ్రెండ్స్. వీళ్ళ ముగ్గురు మధ్యలో కెమిస్ట్రీ, ఎందుకంటే నాకు నా లైఫ్లో ఎప్పుడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అబ్బాయిలు ఉన్నారు. సో నేను రాసుకున్న క్యారెక్టర్కి కూడా ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళ ముగ్గురు మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అనుకుంటే, వీళ్ళు షార్ట్ తర్వాత కూడా ముగ్గురు కలిసి ఇలా హాయిగా షాప్కి వెళ్ళి చిప్స్ కొనుక్కొని తిరుగుతూ, ఊర్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ, వీళ్ళు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. వీళ్ళు ముగ్గురు ఇప్పుడే కలిసారు అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఆల్రెడీ నేను ఫ్రెండ్స్ని వెతుక్కొని క్యాష్ చేశాను అనుకున్నారు చాలా మంది. సో దట్ వాజ్, అది ఇంకో అదృష్టం. సో నాకు ఇలా అదృష్టాల మీద అదృష్టాలు జరిగాయి ఈ సినిమాతో. నెక్స్ట్ కవిత గారు. బేసిక్లీ మా బడ్జెట్ చాలా చిన్నది. సార్ ఏమో మమ్మల్ని ఒక్కరోజు కూడా డబ్బులు ఉన్నాయా, క్యారవాన్, ఏ హోటల్లో ఏమీ అడగలేదు, ధైర్యంగా ఇలా వైఫ్ని కూతుర్ని పంపించారు. నేను ఏదో పల్లెటూరులో షూట్ చేస్తున్నాను. నేను మామూలుగా రెక్కీకి చాలా రోజులు ఆ ఊర్లో టైం స్పెండ్ చేశాను. నేను రెక్కీకి ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి దూరి టీ తాగేదాన్ని, వాళ్ళతో ముచ్చట్లు పెట్టేదాన్ని. ఈవిడ వచ్చాక ఈవిడ కూడా నాతో కలిసి ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి దూరి టీ తాగి ఇద్దరం కలిసి ఆ ఊర్లో మా ఇష్టం ఎక్కడ పడితే అక్కడ తింటాము. సో ఇలా సరదాగా ఉండేది. ఒక కథ చెప్పాలి. ఒకరోజు వర్షం పడుతుంది, సెట్లో చినుకులు పడుతున్నాయి, అందరూ యాక్టర్స్కి గొడుగులు పెడుతున్నారు. అంతే సడన్గా నేను మానిటర్ ముందు కూర్చున్నాను, నా నెత్తి మీద గొడుగుంది. నాకెవరు గొడుగు పెట్టారని వెనక్కి తిరిగి చూస్తే ఈవిడ గొడుగు పట్టుకుని నా వెనకాల నిలిచింది. నేను ప్లీజ్ కవిత గారు నా పరువు తీకండి, ఎవరైనా చూస్తే ఈ డైరెక్టర్ చూడు ఎంత పొగరు, సుకుమార్ గారి వైఫ్తో గొడుగు పట్టించుకొని నిలిచింది అనుకుంటారని. సో దట్ అక్కడి నుంచి షీ స్టోల్ మై హార్ట్. ఆ రోజు నాకు అనిపించింది లైక్ నాట్ జస్ట్ అ బ్యూటిఫుల్ మదర్, వండర్ఫుల్ ఫ్రెండ్. అండ్ ఎవ్రీ ఇయర్ నాకు తప్పకుండా ఇంత పెద్ద జాడి ఆవకాయ వస్తుంది, ప్రతి పండగకి కాల్ వస్తుంది, ప్రతి లైక్ ఐ డోంట్ హ్యావ్ పేరెంట్స్. సో ఈ సినిమాతో నాకు మెయిన్గా ఏం దొరికిందంటే ద ఫ్యామిలీ ఐ లాస్ట్ ఐ ఫౌండ్ విత్ దట్. ఓకే అమ్మో, can I supply everybody? ఓకే. సో అండ్
మా సింధు ప్రొడ్యూసర్ అని మేమందరం ఫిక్స్ అయ్యి నమ్మి తన్ని దూకాము రంగంలోకి. సార్ ఏమో కూతురు నుంచి పంపించారు. అక్కడ ఊళ్ళో ఏమీ లేదు, ఉన్న ఒక్క హోటల్లో వీళ్ళు ఉన్నారు. ఎంతమంది వచ్చినా ఇప్పుడు ఒక రూమ్ లోనే అడ్జస్ట్ అయ్యేది. ఎప్పుడు కనీసం కాల్ చేసి ఇంకో రూమ్ ఉందా అని కూడా అడగలేదు. సో అసలు మాకు అర్థం కాలేదు, ఏంటి వీళ్ళు నిజంగానేనా లేకపోతే. ఓకే, సో ఇట్ వాస్ లైక్ ఫ్యామిలీ. అసలు నేను మాటల్లో చెప్పలేను. ద హోల్ థింగ్ మేము ఇమాజిన్ చేసుకున్న దానికి అక్కడ జరిగిన దానికి అసలు పొంతనే లేదు. ఆ తర్వాత మా సింధుకి ప్రొడక్షన్ టీం లేదు. సో ఓన్లీ నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది. సో పేమెంట్ చేయాలన్నా వాళ్ళే, సింగ్ సౌండ్ కి సౌండ్ కంట్రోల్ చేయాలన్నా వాళ్ళే. వాళ్ళు ఎంతమంది అంటే ముగ్గురు. ప్రతి పని వాళ్ళే చేయాలి. అసలు వాళ్ళు నన్ను మామూలుగా తిట్టుకొని ఉండరు సెట్ మీద. సో థ్యాంక్స్ ఉదయ్, అభి, రమ్య అండ్ దుర్గా అండ్ సిద్ధు, ఇద్దరు మై ఇంటర్న్స్, అండ్ డైరెక్ట్ కోచ్ నవీన్. పిల్లలందరికీ తను చాలా ఇష్టం. సో నవీన్ని పంపించేదాన్ని నేను, పిల్లల్ని నువ్వే హ్యాండిల్ చేయి, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ వెంటబడి తిరిగి పరిగెట్టి డైలాగులు నేర్పించాడు. సో నవీన్, థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ నాట్ హియర్ టుడే బట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ ఇద్దరు హరీలు ఉన్నారు ఈ సినిమాలో. ఒక రీ హా లేపేశాడు. సో నా మ్యూజిక్ డైరెక్టర్ రీ అండ్ నా ఎడిటర్ హరి. దీస్ టూ ఆర్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ నాకు పోస్ట్ ప్రొడక్షన్లో. నేను చేసిన తప్పులన్నీ కవర్ చేశారు పకడ్బందీగా. సో థ్యాంక్ యూ రీ, థ్యాంక్స్ హరి. అండ్ చక్రపాణి గారు సినిమాలో గాంధీ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ తాత రోల్. అండ్ తాతకి వి ఆల్వేస్ వాంటెడ్ మీలాంటి ఒక ప్యూర్ సోల్, ప్యూర్ హార్టెడ్ సోల్, అండ్ ఐఎమ్ లక్కీ వి ఫౌండ్ యూ. అండ్ లావణ్య అండ్ రఘు హూ ప్లేడ్ సుకృతిస్ పేరెంట్స్, మీ ఇద్దరికి కూడా లైక్ థ్యాంక్ యూ సో మచ్. యూ బోత్ డిడ్ అ బ్యూటిఫుల్ జాబ్. రఘు క్లైమాక్స్లో ఒక సీన్తో అందరినీ ఏడిపిస్తాడు, విచ్ ఐ గ్యారంటీ. అండ్ ఇదంతా జరిగాక ఇంత చిన్నదా పెద్దదా నాకు తెలియదు, మంచిదా. అండ్ దెన్ సినిమా అయిపోయింది. అయ్యాక సార్ దగ్గరికి వెళ్ళి, సార్ సినిమా అయిపోయింది కదా అంటే, ఓకే ముందు ఫెస్టివల్స్కి పంపించు అన్నారు. నాకు గుండెల్లో రాయబడింది. ఇప్పుడు ఇది ఫెస్టివల్స్కి పంపించి ఎప్పుడు లేదు, నీకు యాజ్ అ ఫిల్మ్ మేకర్ నీకు ఫెస్టివల్స్కి పంపించు, చాలా బాగా వచ్చింది, నీకు అర్థం కావట్లే, సినిమా బ్యూటిఫుల్గా ఉంది. నేను నమ్మలేదు సార్ని. తర్వాత ఫెస్టివల్స్కి పంపిస్తే ఎక్కడ పంపించినా బెస్ట్ ఫిల్మ్ వచ్చేది. నేను అరే ఈయనకెలా తెలుసు. సో థ్యాంక్ యూ సార్. నేను స్టార్టింగ్లో అనుకున్నాను ఇది ఎందుకు నేను వెయిట్ చేయాలి, ఫెస్టివల్స్కి ఎందుకు పంపించాలని, కానీ ద రెస్పెక్ట్ యూ గాట్ మీ. బెలారూస్ అని ఒక కంట్రీలో నవంబర్లో స్క్రీన్ అయింది. ఇట్స్ ఎ రష్యన్ కంట్రీ. సో అక్కడ అందరు రష్యన్ స్పీకింగ్ ఆడియన్స్. సో మూవీ స్క్రీనింగ్కి ఒక 60-70 మెంబర్స్ వచ్చుంటారు. వాళ్ళందరు సినిమా చూసాక నేను లోపలికి వెళ్తే దే కేమ్ ఏడ్చుకుంటూ వచ్చి నన్ను ఒక 10-15 మంది హగ్ చేసుకున్నారు. నాకు అర్థం కాలేదు, రష్యన్లో ఏదో చెప్తున్నారు, నాకు అర్థం కాలేదు. తర్వాత నా ట్రాన్స్లేటర్ని అడిగితే షీ టోల్డ్ మీ, మేము వార్ చూస్తున్నాం, మా రిలేటివ్స్ రష్యాలో ఉన్నారు, యుక్రెయిన్లో ఉన్నారు, ఆ వార్ మధ్యలో మేము చాలా రోజులుగా మేము ఇలా ఇరుక్కుపోయినట్టుంది. మాకు ఒక చిన్న పిల్ల నాన్ వైలెన్స్ని సపోర్ట్ చేస్తూ ఇంత పెద్ద ఫైట్ చేసింది, అది చూసి మాకు అసలు ఏడుపు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ అస్ దిస్ ఫిల్మ్ అని చెప్పి. ఇట్ వాస్ సో, అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు ఇంకా అంతకంటే ఏం ఆనందం ఉంటుందో నాకు తెలీదు. అంటే యువర్ ఫిల్మ్ రీచింగ్ ఆడియన్స్ హూ యాక్చువల్లీ నీడ్ యువర్ ఫిల్మ్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ యూ కెన్ గెట్. అది నాకు అసలు మాటల్లో చెప్పలేని ఎక్స్పీరియన్స్. 42 కంట్రీస్ నుంచి ఆ ఫెస్టివల్కి రిప్రజెంటేషన్ వచ్చింది. అండ్ మోర్ దెన్ 5,000 పీపుల్ ఫైనల్ ఈవెంట్ అటెండ్ అయ్యారు. జపనీస్ వాళ్ళు వచ్చారు, కొరియన్ వాళ్ళు వచ్చారు. దేర్ వర్ సో మెనీ ఫిల్మ్స్. నేను అసలు నాకు అవార్డ్ కాదు కదా, నామినేషన్ కూడా వస్తుంది అనుకోలేదు. 30-year-old ఫెస్టివల్ అండ్ ఆ కంట్రీలో ఇట్స్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్, వాళ్ళ ఇయర్లీ బిగ్గెస్ట్ యాన్యువల్ ఈవెంట్ ఆ ఫిల్మ్ ఫెస్టివల్. అలాంటిది మాకు బెస్ట్ ఫిల్మ్ వచ్చింది. నేను వెళ్ళి తీసుకున్నాను. ఐ వాజ్ షాక్లో థ్యాంక్ యూ చెప్పొచ్చి కూర్చున్నాను. 5 నిమిషాల తర్వాత మళ్ళీ బెస్ట్ ఫిల్మ్ గాంధీ తాత చెట్టు అని అనౌన్స్ చేశాను. నేను ఇదేంటి అని కన్ఫ్యూజన్లో చూస్తున్నాను. నేను వెళ్ళి ఒక పెద్ద రష్యన్ డైరెక్టర్ ఎవరో నాకు అవార్డు ఇస్తున్నారు.
ఇది నేను నా మోహన్ చూసి వై డూ లుక్ సో కన్ఫ్యూజ్డ్ అంటే నేను ఇప్పుడే కదా బెస్ట్ ఫిల్మ్ ఇచ్చారు అంటే అది జ్యూరీ చాయిస్, ఇది ఆడియన్స్ చాయిస్. ఫస్ట్ టైం ఇద్దరు ఒక సినిమాకి ఓట్ చేయడం అండ్ వీ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫిల్మ్. అంటే ఒక మంచి సినిమా మంచి ఉద్దేశంతో చేస్తే ద లవ్ ఇట్ గెట్స్ ఇస్ ఇమ్మెన్స్ అనిపించింది నాకు. ఐ రియలైజ్డ్ వాట్ సర్ వాజ్ టాకింగ్ అబౌట్. ఆ రెస్పెక్ట్ అంటే ఏంటి నాకు అప్పుడు అర్థమైంది నాకు. ఇదంతా అయ్యాక ఇంకా ఓకే ఫెస్టివల్స్లో బాగా అయింది, ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకునే టైంకి ఓకే మన ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ ఫిల్మ్ వాళ్ళకి ఒక షో ఇద్దాం అనుకోగానే దానికి అనుకోకుండా శశి గారని మైత్రి శశి గారు వచ్చారు. ఆయన సినిమా చూశాక వచ్చి ఒక 5 minutes నాతో ఇలా కామ్గా ఉండి నాకు చెట్లు చాలా ఇష్టమ్మా, నేను ఒకసారి పార్కింగ్లో చెట్టు అడ్డంగా ఉందని కొట్టేసాను, నాకు అది గుర్తొచ్చింది సినిమా చూసి, గుర్తొచ్చి బాధ కూడా వేసింది ఎందుకు కొట్టేసాను, ఇప్పుడు బాధ వేసింది, మనం థియేటర్లో వేద్దాం అనేసి ఆయన చెప్పగానే ఐ వాజ్ లైక్ ఓకే మైత్రి నా సినిమా ఎందుకు రిలీజ్ చేస్తారు ఎంత ఉన్నా. అండ్ వన్ నెక్స్ట్ డే తబిత గారు కూడా ఫోన్ చేసి అవును థియేటర్కి వెళ్దాము సార్ కూడా సరే అన్నారు. అనగానే సార్ నేను చెప్పలేని మాటల్లో నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు నన్ను మైత్రి బ్యానర్లో చేస్తున్నావా అని ఒక యూ గేవ్ మీ సో మచ్ వాల్యూ అండ్ ద మూవీ సో మచ్ వాల్యూ, ఐ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. అండ్ సుక్కు సార్ నాకు ముందు నుంచి ఒక్కసారి కూడా సుకుమార్ రేటింగ్స్ వేద్దామా అని ఒక్కసారి కూడా అడగలేదు. సినిమా అంతా చూసి ఇంకో 10 మంది చూసి బాగుందని చెప్పాక అప్పుడు చెప్పారు నాకు సుకుమార్ రేటింగ్. సో I feel honored and I feel privileged to be the first woman to take Maitri and Sukumar ratings together, and I want more women filmmakers to make movies for Maitri and Sukumar ratings. మేము ఎప్పుడు పక్కనే ఆడుకుంటున్నాం, ఇప్పుడు వచ్చి మేము కూడా మెయిన్ గ్రౌండ్లో ఆడుకోవాలనుకుంటున్నాము. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ అ బిగినింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతా అయిపోయాక ఐఎమ్ సేవింగ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. సుగ్గు సార్ మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు సక్సెస్ అంటే పెద్ద సినిమా చేయడమో లేకపోతే చాలా డబ్బులు సంపాదించడమో అనిపించేది. నాకు మిమ్మల్ని కలిసాక నాకు అర్థమైంది సక్సెస్ అంటే మనం ముందుకెళ్ళడం కాదు, మనతో పాటు 10 మందిని తీసుకెళ్ళడం. సార్ ఎప్పుడు ఆయన గురించి ఆలోచించరు, ఎప్పుడు పక్కన ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తారు, ఎప్పుడు నో చెప్పలేరు. ఈయన మోమాటం ఏంటో అసలు ఏమడిగినా నో చెప్పరు. ఎస్ చెప్పి తర్వాత ఇలా గింజుకుంటూ ఉంటారు, వీళ్ళకి ఎలా చెప్పాలి, ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని. అండ్ సార్ యు ఆర్ సో ఇన్నోసెంట్. మీరు ఒక చిన్న పిల్లడు మనకున్న ఇన్నోసెన్స్, ప్యూరిటీ. I don't know how you can be so intelligent and innocent at the same time. I don't know, you are one single piece. And thank you so much for inspiring us, and thank you very much. నేను ఒక్కసారి కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఏడవలేదు. ఇప్పుడు సినిమా రిలీజ్ పెట్టుకోవాలి. Happy tears. Yeah, I'm getting really emotional, but thanks each and everyone. Thank you so much. ఎవరిదైనా పేరు మర్చిపోయి ఉన్నా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ హెస్ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్, ఎస్పెషలీ పండు, మై హీరో, మై జాన్, మై జిగర్ కా టుకడా. I promise